హాయ్ గైస్, ఈరోజు చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇంట్లో ఉన్న తాబేలుని శుభ్రపరిచే కార్యక్రమం చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మనం ఒక బ్రష్ తీసుకొని దాన్ని నీటిలో వేసి బాగా దాని వీపు మీద బాగా కడగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దాని మీద మొత్తం ఫంగస్ పెరిగి ఉంటుంది ఫ్రెండ్స్. అది తినే ఆకులు, అయ్యే దానిమ్మ పండ్లు, మరి ఇది తమలపాకులు, అన్ని విధాల ఫ్రూట్స్ కూడా తింటుంది, క్యారెట్ కూడా తింటుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇవన్నీ తింటుంది కాబట్టి అవి తిని పండుకున్న సమయంలో దానిపైన పెద్ద బెచ్చులాగా ఫంగస్ ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఇప్పుడు ఒక బ్రష్ తీసుకొని బ్రష్ సాయంతో బాగా బ్రష్ని కూడా కడిగి బ్రష్ సాయంతో దాని వీపు మీద ఈ విధంగా రుద్దుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రుద్దుకుంటూ పోతూ ఉండాలి. చూడండి, చాలా మురికి ఉంది దీని మీద. అందుకోసం మనం మురికి పోయేంత వరకు శుభ్రం పరుస్తూ ఉండాలి. చూడండి ఎంత మురికి ఉందో చూడండి. దానికి పైన డొప్ప బాగా మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు గట్టిగా దాని మీద ప్రెస్ చేసినా దానికి ఏం కాదు. కైనా కింద భాగంలో మాత్రం మనం దాన్ని పొరపాటు కూడా కొంచెం అంటుకోకూడదు. కింద భాగం అది మెత్తటి ప్లేస్, అందుకోసం ఆ మెత్తటి భాగంలో మనం చాలా స్మూత్గా చేసుకోవాలి. పైనే బాగా మనం రుద్దాల. చూడండి, ఈ విధంగా పైన రఫ్ చేసుకుంటూ మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి. అక్కడక్కడ దానికి కొన్ని పురుగులు కూడా అంటుకొని ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే దాన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ పోయి క్లీన్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఆ తాబేలుని పక్కన పెట్టేసి ఆ మురికి నీటిని మనం వేరే చోట పడేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఆ మురికి నీటిని మొత్తాన్ని క్లీన్ చేసాం. మళ్ళీ మనం టబ్బులో మంచినీటిని తీసుకున్నాం. నీళ్లు తీసుకొని, మంచినీళ్ళు అంటే బోర్ వాటరే ఫ్రెండ్స్, మినరల్ వాటర్ కాదు. మినరల్ వాటర్ పోయకూడదు. తీసుకొని మళ్ళీ దాన్ని టబ్లో వేసి ఇంకోసారి మనం క్లీనింగ్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా చూడండి ఎంత బాగా పైన మొన్న మురికి మొత్తం పోయింది, ఎంత బాగుందో చూడండి. చూసారా, పైన మురికి మొత్తం పోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గుడ్డను తీసుకొని, వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వేస్ట్ క్లాత్ తీసుకొని దానిపైన జాగ్రత్తగా తుడుచుకోవాలి. చూడండి, ఈ విధంగా దాన్ని పైన భాగాన్ని మొత్తం